సో గుడ్ మార్నింగ్ ఆల్. సో కొంతమంది బుక్స్ కోసం అడగడం జరిగింది, ఏమేమి బుక్స్ చదవాలి గ్రూప్ 1 కోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు 1 మంత్ టైం ఉంది కాబట్టి మీ దగ్గర ఏది ఉందో అది ఫస్ట్ రివిజన్ చెయ్యండి. అండ్ కొత్తవి ఏదైనా చదవాలి అనుకుంటే కూడా అది మీకు రివిజన్ లాగా ఉండాలి, కానీ సబ్జెక్ట్ చూడగానే కొత్తగా అనిపించకూడదు. దెన్ ఇప్పుడు 1 మంత్లో ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ పెద్ద పెద్ద బుక్స్ తీసుకుని చదివితే టైం సరిపోదు. సో ఎవరికైనా టైం అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఒక్కొక్క బుక్ తీసుకుంటే చదవడం అనేది టైం సరిపోదు. కాబట్టి అంతా కలిపి ఒక చోట ఉండేలాగా తీసుకుంటే, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళకి కాదు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంతకుముందు ఏ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ కలిపి ఒక చోట, ఆల్ సబ్జెక్ట్స్ కలిపి ఒక చోట ఉండేలా బుక్ తీసుకోండి. లైక్ విన్నర్స్లో ఉంది, జీనియస్ పబ్లిషర్స్లో ఉంది, ఇట్లాగా విజేత కాంపిటీషన్స్లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే యూపీఎస్సికి సంబంధించినటువంటి అరిహంత్లో కానీ, పియర్సన్లో కానీ, మెగ్రాహిల్ కావచ్చు. సో ఇలాగా అన్నీ కలిపి ఒక చోట ఉండేలాగా దొరుకుతాయి బుక్స్, అలా తీసుకోండి. అండ్ తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు అకాడమీ బాగుంది. ఐ మీన్ అన్ని పార్ట్స్ కాదు, కొన్ని పార్ట్స్, అంటే ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ యాడ్ అవ్వాలో అది యాడ్ అవ్వలేదు అని చెప్పారు. నేనైతే ఇంకా అకాడమీ చదవలేదు కాబట్టి మిగిలిన అన్నీ కూడా బేసిక్స్ కోసం స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది అకాడమీ, తీసుకోవచ్చు. ఓకే. దెన్ పాలిటీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, అండ్ హిస్టరీ, ఈ మూడింటికి కూడా తెలుగు అకాడమీ మీకు చదవడానికి టైం ఉంటే, ఎందుకంటే తెలుగు అకాడమీ డిగ్రీలో BA ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బుక్స్ తీసుకుంటే మొత్తం సిలబస్ కవర్ అవుతుంది. కాకపోతే మీకు అక్కడ బల్క్ ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు హిస్టరీలో చూస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 బుక్స్, అంటే ఈచ్ సబ్జెక్ట్కి 3 బుక్స్ అవుతాయి అన్నమాట. సో అలాగా మీరు తీసుకొని మేము అలాగా 9 బుక్స్ చదవడం, ఈ 3 సబ్జెక్ట్స్కే ఈ 9 బుక్స్ ఈ 1 మంత్లో చదవగలుగుతాము అనుకుంటే మీరు చదవచ్చు. లేదు అలా టైం సరిపోదు అనుకుంటే నేను చెప్పినట్లుగా ఒకే బుక్లో అన్నీ వచ్చేలాగా ఎనీ పబ్లిషర్స్, ఒకటని కాదు, ఎనీ పబ్లిషర్స్ తీసుకోవచ్చు. సో నేనైతే జీనియస్లో చదువుతున్నాను. బట్ ప్రాక్టీస్కి వస్తే తెలుగు అకాడమీలో చాలా బాగున్నాయి. ఓన్లీ హిస్టరీలోనే చూస్తే ఒక పార్ట్లోనే 500 క్వశ్చన్స్ ఉంది, అంటే ఏన్షియంట్ ఇండియా నుంచే 500 క్వశ్చన్స్ ఉంది. అంటే ఇంకా ఆలోచించుకోండి, అంటే ఏన్షియంట్ ఇండియా మనకి తెలుగు అకాడమీ బుక్లో ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఇంకొక చోట చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఒక్క పార్ట్ నుంచి. అలాగే మెడివల్ నుంచి 638 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అలాగా మీకు నియర్లీ ఒక 1500 నుంచి 1800 క్వశ్చన్స్ తెలుగు అకాడమీలో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో అలాగా పోటీ పరీక్షల నిమిత్తం అని చెప్పేసి ప్రశ్నావళి సంథింగ్ అట్లా ఉంది బుక్ కింద, తెలుగు అకాడమీ ప్రశ్నావళి అని ఉంది. సో ఆ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక్కొక్క బుక్ తీసుకొని చదివేంత టైం లేదు, ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి, నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడు పిల్లలకు కూడా చెప్పాను, లాస్ట్ మినిట్లో మీకు ఒక టిప్ చెప్తాను అని చెప్పేసి. సో ఎవరైతే ఇప్పటి వరకు చదివారు, ఒక 2 ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారంటే, నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు 2 ఇయర్స్ నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక 5-6 మంత్స్ నుంచి కూడా రెగ్యులర్గా క్లాసెస్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఒకలాంటి డౌట్ అనేది ఉంటుంది, అంటే ఎగ్జామ్లో పేపర్ ఎలా వస్తుంది, మాకు వస్తుందా రాదా ఇదంతా. సో అలాంటి డౌట్స్ నాకు కూడా ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి నాకు కూడా అలాంటి డౌట్స్ ఉన్నాయి. బట్ అలాగని ఆ డౌట్స్ అన్నీ పెట్టుకొని అదే పని మీద వేరే ఆలోచిస్తూ మనం కూర్చోలేం, ఏదో ఒక విధంగా ముందుకు అనేది సాగాలి. కాబట్టి సో మీరు క్వశ్చన్స్ మెథడ్లో వెళ్ళండి. ఓకే. అస్సలు చదవకుండా క్వశ్చన్స్ టచ్ చేస్తే మొత్తం ఒక గందరగోళం లాగా కనిపిస్తుంది. అలా కాకుండా ఏదైతే మీకు ఇష్టమో, లైక్ ఇప్పుడు నేను BDS పర్సన్ని, నాకు సైన్స్ బాగా
వస్తుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ సైన్సే నేను స్టార్ట్ చేశాను. చాలామంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ మాకు ఎలాగో వస్తుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తోని అది పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి అంటే మీకు ఏదైతే మీరు డిగ్రీలో చదివారో ఆ సబ్జెక్ట్, సపోజ్ హిస్టరీతో డిగ్రీ చదివిన వాళ్ళు హిస్టరీ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేదు జాగ్రఫీతో డిగ్రీ చదివిన వాళ్ళు జాగ్రఫీ సబ్జెక్ట్ తీసుకొని 2 days 3 daysలో ఫినిష్ చేయండి. 2 days 3 daysలో ఫినిష్ చేసి 1 day కంప్లీట్గా కూర్చొని నియర్లీ 1000 క్వశ్చన్స్ దొరుకుతాయి మనకి. ఒక జాగ్రఫీ నుంచి చూస్తే 1000 to 1200 క్వశ్చన్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో దొరుకుతాయి, లేదు అంటే మీకు అకాడమీ బుక్, అదే ప్రశ్నావళి అనే బుక్లో ఉంది. సో పోటీ పరీక్షల నిమిత్తం అనే కింద రాసి ఉంటుంది. సో ఆ బుక్ తీసుకుంటే మీకు క్వశ్చన్స్ అన్నీ దొరుకుతాయి. సో మీరు ఏదైతే చాప్టర్ చదివారో చాప్టర్ వైజ్ అయినా చేయండి, లేదంటే కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ అయినా చేయండి. నియర్లీ 500 నుంచి 1000 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్ కంపల్సరీ చేయాలి. సో అలాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ అసలు ఇప్పటి వరకు స్టార్టే చేయలేము కానీ మాకు ఏమంటారు, మాకు ఇప్పుడు రావాలి అని అంటే చాలా కత్తి మీద సాము లాంటిది ఇది. అసలే స్టార్ట్ చేయని వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమే. అయినప్పటికీ ప్రయత్నం అయితే చేయాలి. అండ్ ఒక దారిలో వెళ్ళాలి అంటే ఈ మెథడ్ బెస్ట్ మీకు. అండ్ ఇంకొకటి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం వేస్ట్ అనే బాధ చాలామందికి ఉంటుంది. అంటే ఈ 1000 క్వశ్చన్స్ అంటే నియర్లీ ఒక 1000 క్వశ్చన్స్ అంటే నియర్లీ మనకి 10 hours నుంచి అట్లా పడుతుంది. అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే 5 hours చేసేస్తారు. బట్ ప్రాక్టీస్ లేని వాళ్ళకి నియర్లీ 7 hours నుంచి 10 hours దాకా కూడా పడుతుంది. సో అంత టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మేము వేరే బుక్ చదువుకుంటాం కదా అనుకుంటారు. బట్ అలా కాకుండా మీకు అలా ఇబ్బందిగా ఉంటే క్వశ్చన్స్కి వెనకాల ఫస్ట్ ఆన్సర్స్ చదువుకోండి. ఆన్సర్స్ నేను గ్రూప్ 2 టైంలో ఇదే చేశాను. గ్రూప్ 2 టైంలో నేను జాబ్ చేస్తూ ఎగ్జామ్ రాశాను. అండ్ కోచింగ్ కూడా లేదు నాకు గ్రూప్ 2 టైంలో. లాస్ట్ టైం 2016లో. అంటే హెక్టిక్ జాబ్ పైగా విఆర్ఓస్ అప్పుడు చాలా వర్క్ ఉండేది. అలా చేస్తూ కూడా నేను ఈ మెథడ్లో చదివాను అనమాట. అంటే నాకు బుక్స్ చదివేంత టైం అప్పుడు లేదు. సో క్వశ్చన్స్ తీసుకొని ఆన్సరు, క్వశ్చన్ చూసుకొని వెనకాల పేజ్ తిప్పి ఆన్సర్ అలా చూసుకుంటూ ఒక నియర్లీ ఒక 100 లేదంటే సమ్టైమ్స్ 200 ఒక్కొక్కసారి 500 క్వశ్చన్స్ కూడా ఒకేసారి చదివి ఒకేసారి ఆన్సర్ చేశాను అనమాట. సో అలాగా మీరు కూడా, మీకు అంటే ఇది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు, బట్ సక్సెస్కి మాత్రం ఇది ఒక దారి అనేది వేస్తుంది. సో అలాగా మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయాలనుకుంటారో అన్ని క్వశ్చన్స్, ఒక 300 క్వశ్చన్స్ చేయాలి అనుకుంటే 300 క్వశ్చన్స్ ఫస్ట్ నేర్చుకొని దెన్ నంబర్స్ వేసుకోండి, లేదంటే ప్రింట్ తీసుకోండి. ఎవరికైనా వీలవుతే ఏం చేస్తారంటే ఆ ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు 100 అంటే 100 బాక్సెస్ తీసుకొని సో మీది పీరుగా ఎగ్జామ్ రాసుకోండి. బట్ ఇక్కడ టైం తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు అంతకుముందే నేర్చుకున్న సబ్జెక్ట్ కాబట్టి 2 hours పెట్టుకోవాల్సిన టైంలో 1 hour పెట్టుకోవాలి. 1 hourలో 200 క్వశ్చన్స్ చేసేటట్లుగా అట్లా టైం పెట్టుకొని సో మీరు కరెక్షన్ చేసుకొని ఏదైనా తప్పులు పోతే అవి మళ్ళీ ఒక నోట్బుక్లో రాసుకోవడం అనేది చేయండి. సో ఇది ఎవరికి అంటే ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా ఏదో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి, అండ్ స్పెషల్లీ జాబ్స్ చేస్తూ చదవలేని వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్గా 100% యూజ్ అయ్యే టిప్ అని నేను చెప్పను, బట్ నాకు మాత్రం బాగా యూజ్ అయింది. గ్రూప్ 2 టైంలో ఏంటంటే నాకు అసలు తెలంగాణ మూమెంట్ అనేది స్టిల్ ఇప్పటికీ కూడా నాకు తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ రాదు. తెలంగాణ మూమెంట్ అనేది ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా పెట్టారు. నేను ఈ మెథడ్లో చదివి నాకు 95 మార్క్స్ వచ్చిందనమాట గ్రూప్ 2లో. సో గ్రూప్ 2 అయితే నేను జాయిన్ అవ్వలేదు, అది వేరే విషయం. సో నెక్స్ట్ వచ్చేసి సిలబస్ చూసుకోండి. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే నా ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఏంటంటే నాకు పంపించండి అని అడిగి వాట్సాప్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరికి చేయడం అనేది నాకు ఇబ్బందికరమైన విషయం. అండ్ నాకు ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. నాకు ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది మాన్యువల్గా. సో అందుకే నేను ఈవెన్ యూట్యూబ్లో కూడా వీడియోస్ నేను పెట్టట్లేదు. సో మీరు సిలబస్ చూసుకోండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ అని కొడితే డౌన్లోడ్ చేసుకొని ప్రిలిమ్స్ సిలబస్ మాత్రమే తీసుకొని పెట్టుకోండి. ఒకటే పేజ్లో ఉంది. సో ఆ ఒక్క పేజ్లో ఆ సిలబస్ తీసుకొని ఒక్కొక్క టాపిక్, ఒకవేళ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ జనరల్ సైన్స్ ఉంది. సో అది ఒక 1 dayలో 2 daysలో చదివేసి టిక్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ పాలిటీ అనుకుంటే పాలిటీ చదివేసేయండి.
అండ్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లక్ష్మీకాంత్ బాగుంటుంది. బట్ ఈ టైంలో మాత్రం అంటే ఈ పాటికి మీరు లక్ష్మీకాంత్ చదివేసి ఉండాలి. లక్ష్మీకాంత్ కావచ్చు, జీబీఎస్ పబ్లిషర్స్, తెలుగు మీడియం వాళ్ళకైతే జీబీఎస్ బాగుంటుంది. సో అలాగా ఏదైనా చదవండి, ఎనీ మెటీరియల్. సో ఈ ఫలానా మెటీరియల్ అని చెప్పలేము. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అకాడమీ చదవండి, తొందరగా అయిపోతుంది. అండ్ ఇంకొకటి అక్షరాలు కొంతమందికి ఏంటంటే చిన్నగా ఉంటే చదువుతారు, కొంతమంది పెద్దగా ఉంటే చదువుతారు. సో నేనైతే పెద్దగా ఉండేది చదువుతాను, అందుకనే నాకు అకాడమీనే మంచిగా అనిపిస్తుంది. తెలుగు అకాడమీనే. అక్షరాలు కూడా అంటే మనకి కంటికి కూడా స్ట్రెయిన్ అవ్వద్దు. నియర్లీ ఒక మనం లేవకుండా 2 to 5 hours అలా కూర్చొని చదువుతాం కాబట్టి, అంటే జాబ్ చేయని వాళ్ళైతే 10 hours 12 hours కూడా కూర్చోవచ్చు. సో అంతసేపు మనం స్ట్రెయిన్ అవుతాం కాబట్టి కొంచెం అక్షరాలు కూడా మంచిగా ఉండేలా, అంటే చిన్నగా ఉండేలా కాకుండా, అందుకనే తెలుగు అకాడమీలో ఏంటంటే మనకి మీడియం సైజులో ఉండి కంటికి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండేటట్లుగా ఉంటాయి. సో అలాగా కూడా కొన్ని బుక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, హెల్త్ పరంగా కూడా. సో అలాగే మీరు ఫస్ట్ సిలబస్ చూసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ ఫినిష్ చేయండి. దెన్ క్వశ్చన్ పేపర్స్ అలాగా తీసుకొని, అకాడమీ నుంచి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఫస్ట్, ఎందుకంటే మీకు ప్రైవేట్లో చాలా దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, క్వశ్చన్ మోడల్స్ ఉంటాయి. ఎవ్రీడే కూడా మీరు క్వశ్చన్స్ చేయడానికి 10 క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఏవో సైట్స్లో వస్తూ ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రామాణికం తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీలో కూడా అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, అంటే లైక్ క్వశ్చన్స్లో అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ కావచ్చు. సో మనకి 200-300లో ఒక క్వశ్చన్ అట్లా తప్పు వస్తుంది. సో అది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. సో కాబట్టి తెలుగు అకాడమీ ఫస్ట్ క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత మీకు టైం దొరికితే ప్రైవేట్వి కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో స్పెషల్లీ బుక్స్ అని అడిగారు కాబట్టి, బుక్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఎనీథింగ్ తీసుకోవచ్చు. బట్ తీసుకునేటప్పుడు మాత్రం ఇప్పుడు ఈ 1 month ఉంది కాబట్టి అన్నీ ఒక చోట ఉండేలా తీసుకోండి. అన్ని సబ్జెక్ట్స్ అంటే మనకి 100 pages, 100 నుంచి 120 pages చదివితే ఒక సబ్జెక్ట్ ఫినిష్ కావాలి. ఆ విధంగా ఉండేలా మీరు బుక్స్ తీసుకోండి. జీనియస్లో ఉంది, విన్నర్స్లో ఉంది, అండ్ విజేతలో కూడా దొరుకుతుంది తెలుగులో అయితే. సో ఇలాగా తీసుకొని చదవండి. అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ లక్కీ ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈసారి అర్థమెటిక్ పెట్టలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అర్థమెటిక్ పెట్టలేదు, ఓన్లీ రీజనింగ్ పార్ట్ ఉంది. ఆ రీజనింగ్ పార్ట్ కూడా మీకు ఆ సెట్ అనేది వస్తుంది అనమాట. జీనియస్లో అయితే వస్తుంది, సెట్ కూడా వస్తుంది. లాజికల్ రీజనింగ్ చిన్న బుక్ వస్తుంది. అండ్ ఏదైతే మీరు తీసుకున్నారో ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా రీజనింగ్ కోసం స్పెషల్లీ తీసుకున్న బుక్ ఫినిష్ చేయండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు హిస్టరీ, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ నుంచి కావచ్చు, సైన్స్ సబ్జెక్ట్ నుంచి కావచ్చు, ఏంటంటే 1 మోడల్ చేస్తే మనకి ఆన్సర్ రాదు ఎగ్జామ్లో. ఇచ్చిన అన్నీ రాయండి, అట్లీస్ట్ 50% మోడల్ మనకి. సో అట్లీస్ట్ 50% అనేది లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ బుక్లో వాళ్ళకు 25 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, 25 క్వశ్చన్స్ ఇస్తే మీరు కనీసం 15 క్వశ్చన్స్ చేయండి. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే చేయగలుగుతారు, ఎలాగోలా చేయగలుగుతారు. బట్ మనకి ఇబ్బంది కాబట్టి మనమే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటే సమ్టైమ్స్ ఎలా జరుగుతుంది అంటే మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో అదే క్వశ్చన్ అక్కడ పడుతుంది. సో అంత యూజ్ అవుతుంది అనమాట ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే. సో మోడల్కి ఒకటే క్వశ్చన్ చేసి దానికి ఇంకొక ఆన్సర్ అనేది మనం ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అలాగే లాజికల్ రీజనింగ్ అలా కవర్ చేయండి. అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే జిఎస్ పార్ట్ బాగా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. బాగా పర్ఫెక్ట్గా ఉండాలంటే లైక్ నేను బీఆర్ఓ ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే 20 minutesలో 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనమాట. 20 అంటే నాకు అస్సలు మ్యాథ్స్ రాదు. ఇప్పుడన్నా కొంచెం లైక్ కొద్దిగానన్నా చేయగలుగుతాను. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కొంచెమైనా ఇప్పుడు చేస్తాను. అట్లీస్ట్ రీజనింగ్ ఐ కెన్ డూ నౌ. అప్పుడు అది కూడా నాకు వచ్చేది కాదు. అప్పుడు ఏంటంటే జిఎస్ బాగా పర్ఫెక్ట్ ఉండేదాన్ని. సో 60 క్వశ్చన్స్లో 57 కరెక్ట్ వచ్చాయి నాకు. 20 minutesలో చేశాను. సో మనకి చాలా టైం మిగులుతుంది. సో 1 hour అంటే లైక్ 1 hour కూడా కాదు, 2 hours ఎగ్జామ్ ఉంది అంటే 1.5 hour
నియర్లీ 1.5 అవర్ నేను మ్యాథ్స్కి పెట్టుకున్నా. అంటే నాకు అంత మ్యాథ్స్ రాదనమాట, అంత ఇబ్బందికరంగా ఉండేది పరిస్థితి. సో అలాగా సో మీరు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలాగా అంటే సో జిఎస్ బాగా పర్ఫెక్ట్గా ఉండి సో కొంచెం ఎక్కువ టైం రీజనింగ్ సైడ్ పెట్టేలాగా ఎగ్జామ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత సో మన సిచ్యువేషన్ ఏంటంటే అట్లీస్ట్ హాఫ్ అన్న డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు 150 మార్క్స్ కంటే మనకి 30 నుంచి 40 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ అనేది నాకు తెలీదు. మోడల్ పేపర్స్లో చూస్తే 150లో 120 మార్క్స్ జిఎస్ నుంచి ఉంది, 30 మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఉంది పాత క్వశ్చన్ పేపర్స్లో. ఇప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరికి తెలీదు. కాబట్టి ఆ 120 మార్క్స్ ఒకవేళ 120 మార్క్స్ జిఎస్కి ఇస్తే ఆ 120 మార్క్స్ 1 అవర్లో చేసేలాగా చూసుకోవాలి. 2.5 అవర్స్ కదా, 1 అవర్ లేదంటే 1.5 అవర్, అట్లీస్ట్ 1 అవర్ రీజనింగ్ సైడ్ పెట్టేసుకోవాలి మనం అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో మ్యాథ్స్ వాళ్ళకైతే వైస్ వర్సా అవుతుంది, అంటే వాళ్ళు తొందరగా రీజనింగ్ అవి చేయగలుగుతారు కాబట్టి జిఎస్ పార్ట్ వాళ్ళు కొంచెం ఆలోచించుకొని పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నింటికి ఒకటే పరిష్కారం ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేయడం. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా ఆన్సర్స్ అనేది వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో బిల్డప్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ అండ్ ఇంకోటి టెన్షన్ అవన్నీ అవసరం లేదు. ఇంకొకటి మాకు కూడా కొత్తనే, ఇప్పుడు 10 years తర్వాత మేము ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి సో క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు. ఈవెన్ నాకు కూడా వస్తుంది అనేది నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే నేను అక్కడ కూడా ఒప్పుకున్నాను. అంత టాలెంట్ అయితే నాకేం లేదు, నేనేదో కష్టపడతాను, ప్రాక్టీస్ చేస్తాను, బాగా ప్రాక్టీస్ చేస్తాను. సబ్జెక్ట్ అనేది నాకేం రాదు, క్లాసెస్ కూడా చెప్తాను, బట్ నేర్చుకునే చెప్తాను. సో ఒక 2 days బిఫోర్ అన్నా నేను నేర్చుకున్నాకనే చెప్తాను. సో ఏదైనా నేను ఒప్పుకుంటాను, నాకు ఇది వస్తుంది, ఏది వస్తుందో అది ఒప్పుకోవాలి, ఏది రాదో అది రాదనే చెప్పాలి. సో కాబట్టి ఎవ్వరూ కూడా ఇక్కడ అబవ్ ద లెవెల్ లేరు, ఎవ్వరూ బిలో ద లెవెల్ కాదు, అందరూ లైన్ మీదనే ఉన్నారు. మనం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు లైన్ పైకి వెళ్ళిపోతారు. సో అది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఏమైనా ఉంటే నాకు యూట్యూబ్లో కమెంట్స్ పెట్టండి, నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుంచి అంటే అట్లీస్ట్ మోటివేషన్ మెథడ్లోనైనా చేస్తాను. నేను క్లాసెస్ అయితే చెప్పే పరిస్థితుల్లో లేను. అండ్ ఇంకొకటి, క్లాసెస్ చెప్పకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే చాలా ఉన్నాయి సైట్స్. ఇప్పుడు యూట్యూబ్లో చక్కగా డిజిటల్ బోర్డు పెట్టి చక్కగా క్లాసెస్ పెట్టి పిక్చర్స్ కూడా పెట్టి అవంతా చేసేంత టైం అయితే నాకు లేదు. అండ్ నాకంటే బాగా క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలామంది యూట్యూబ్లో ఉన్నారు. సో అందుకని నేను ఆ పని వదిలేశాను. అండ్ ఇక్కడ నా దగ్గర గద్వాల్లో అయితే మాన్యువల్గా లైక్ ఫిజికల్గా ఒక బ్యాచ్ అనేది రన్ అవుతుంది. సో ఉన్న 10 మెంబర్స్కే నేను చెప్పగలుగుతా. సో ఆన్లైన్ అయితే నేను చెప్పలేను, చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేయమని. నాకు అంత టైం లేదు. సో ఆఫీస్లో నాకు బిజీ ఉంది అండ్ నా ప్రిపరేషన్ అండ్ నాకు బ్యాచ్ కూడా రన్ అవుతుంది. ఎక్కువ మంది ఏం లేదు, ఓన్లీ 12 మెంబర్సే. సో అలాగా నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ లేట్ అవుతాయి. ఇప్పటి నుంచి మీరు కమెంట్స్ చేయండి, మీకు ఏదైనా కావాలి అంటే నేను వీడియో రూపంగా మీకు ఆన్సర్ చేస్తాను. సో సారీ ఫర్ ద లేట్. ఎవరో బుక్స్ అడిగారు, వాళ్ళకి నియర్లీ ఐ థింక్ 1 week అయింది. సారీ ఫర్ దట్ లేట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.